Hi students, welcome back to Rajesh Smart Study. Today we are next in the topic of structure of atom. So that is electronic configuration. So electronic configuration, that means electrons we are arranging, that means they have to set in a limited periods. That means how we have to configure, ekkada ela manam arrange chesukovali. So electrons ni manam ela arrange chesukovalane danne electronic configuration simple ga cheppochu anamata. So ikkada chudandi, it is the distribution of electrons. Simple ga cheppesam kada. So electrons we are distributing, that means we are arranging. How these electrons of an atom or a molecule in orbitals. Orbits means we know the sun, it is revolving and planets are also revolving in their region of the sun. So sun chuttu planets ela aithe tirugutu untayo, so ఇది మనం sun అనుకున్నాము, దాని చుట్టూ మనకి ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి కదా ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్కటి. సో దీన్నే మనం ఆర్బిట్స్ అంటాం. ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాయి, సేమ్ ఆర్బిట్ లో ఉండవు, ఎప్పుడైనా సరే డిఫరెంట్ ఆర్బిట్స్ లో ఉంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా మనము ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని అంటే ఎలక్ట్రాన్స్ మనం ఎప్పుడైతే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తామో దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. సో ఇట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ ఏ మాలిక్యూల్ ఇన్ ఆర్బిటాల్స్. సో నేను దీన్ని ఫస్ట్ ఆర్బిట్ అంటాను. ఈ రౌండ్ ని ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ రౌండ్ సెకండ్ ఆర్బిట్, థర్డ్ రౌండ్ థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ రౌండ్ ఫోర్త్ ఆర్బిట్. సో నేను విధంగా ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్, ఇలా 4 ఆర్బిట్స్ తీసుకున్నాను. సో నాకు ఇక్కడ ఈ ఆర్బిట్స్కి నేను ఒక ఫార్ములా, అంటే దీని యొక్క క్యాపబిలిటీ, మ్యాక్సిమం హోల్డింగ్ క్యాపబిలిటీ ఆఫ్ అన్ ఆర్బిటాల్స్. సో ఏం హోల్డ్ చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ ఎంత, ఒక ఫస్ట్ ఆర్బిట్కి ఎంత క్యాపబిలిటీ, సెకండ్ ఆర్బిట్కి ఎంత క్యాపబిలిటీ, థర్డ్ ఆర్బిట్కి ఎంత క్యాపబిలిటీ, ఫోర్త్ ఆర్బిట్కి ఎంత క్యాపబిలిటీ. సో దాన్ని ఈ ఫార్ములాతో మనం ఐడెంటిఫై చేసుకుంటే సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దాన్నే నేను 2n² అని తీసుకున్నాను. సో కొంతమంది మ్యాజికల్ ఫార్ములా అంటారు, హోల్డింగ్ కెపాసిటీ, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో 2n² మాత్రం గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మనం ఒక్కొక్క దాని హోల్డింగ్ కెపాసిటీ అంతా సింపుల్గా చెప్పేయచ్చు అనమాట. సో వేర్ n is equals to 1 2 3 4 మీన్స్ ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. వీటిని నేను n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. 2 × 1². సో 1 × 1 1, 1 × 2 2. సో ఇక్కడ చూడండి, నేను n ప్లేస్లో నెక్స్ట్ 2 తీసుకున్నాను. 2 2s 4, 2s 8. అండ్ నెక్స్ట్ n ప్లేస్లో 3 తీసుకున్నాను. 3 3s 9, 2s 18. అండ్ n ప్లేస్లో 4 ప్లేస్ చేశాను. సో 4 4s 16, 16 2s 32. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఆర్బిట్లో ఉండేది, ఫస్ట్ ఆర్బిట్కి యొక్క క్యాపబిలిటీ నేను ఫస్ట్ k షెల్ అనుకుంటా దాన్ని, సెకండ్ వన్ l, థర్డ్ m and last n. So these are the orbits capability. These are the orbits capability. Actually electronic configuration అంటే ఇంకొకటి ఉంటుంది, NLX method. NLX method. సో ఈ మెథడ్కి మనం దీంట్లో, సో అక్కడ మీకు ఎస్కి ఎంత, PDF అది మళ్ళీ వేరే వస్తుంది. ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s 2s అది డిఫరెంట్, దీని గురించి నేర్చుకునేటప్పుడు. సో ఇక్కడ మాత్రం జస్ట్ మనం ముందు ఎలక్ట్రాన్స్కి, అసలు ఎలక్ట్రాన్స్ని ఫస్ట్ ఇక్కడ ఏ ఆర్బిట్కి ఎంత అనేది డిస్ట్రిబ్యూట్ చేసే ముందు ఇది నేర్చుకోవాలి. సో ఇది నేర్చుకున్నామంటే ఇది ఈజీ అనమాట. ఇది నేర్చుకున్నామంటే ఇది ఈజీ. సో దీనికి ముందుకు వెళ్ళే ముందే ఇది ఒకసారి ఇది నేర్చేసుకోండి. సో ఫస్ట్ దాని క్యాపబిలిటీ ఎంత అంటే, ఫస్ట్ దాని ఆర్బిట్ యొక్క క్యాపబిలిటీ 2, సెకండ్ ఆర్బిట్ యొక్క క్యాపబిలిటీ 18. సో ఫస్ట్ ఆర్బిట్ capability is 2 and second orbit capability is 8 and third orbit capability is 18 and fourth orbit capability is 32. సో ఇక్కడ ఇవి నేర్చేసుకున్నామంటే సింపుల్గా మనం ఆర్బిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. సో డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్ అండ్ ఆక్టేట్ రూల్, ఈ రెండు ఏంటంటే డూప్లెట్ మీన్స్ 2, ఆక్టేట్ మీన్స్ 8. సో మనకి ఎప్పుడైతే 2 వస్తుందో సింపుల్గా చెప్పచ్చు, ఇట్ విల్ బి స్టేబుల్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో, ఆక్టేట్ రూల్ ఈజ్ ఆల్సో బికమింగ్ ఇట్ యాజ్ ఏ స్టేబుల్ కోసం మనం తీసుకున్న దానికోసం నేమ్స్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. సో ఎలిమెంట్స్ కెన్ స్టేబుల్ విత్ 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్తో ఎలిమెంట్స్ అనేది స్టేబుల్ అయితే దాన్ని డూప్లెట్ కాన్ఫిగరేషన్ అంటారు. 8 ఎలక్ట్రాన్స్తో, దట్ మీన్స్ దట్ ఆటమ్ టెండ్స్ టు ఫార్మ్ కాంపౌండ్స్ ఇన్ ఏ వే that give them 8 valence. Valence means ఏదైతే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో
నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఏదైతే నీకు వ్యాలెన్సీ అనేది ఫామ్ అయినప్పుడు, అంటే అక్కడ ఒక అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే మిగిలిపోతాయో దాన్ని వ్యాలెన్సీ అంటాము. సో ఆ వ్యాలెన్సీకి 8 ఎప్పుడైతే యాడ్ అవుతాయో దాన్నే మనం ఆక్టేట్ రూల్ అంటాం. సో వాటిలో ఎక్కువగా ఫామ్ అయ్యేది నోబుల్ గ్యాస్ మీన్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. సో అవన్నీ నోబుల్ గ్యాసెస్ అనమాట. 18th గ్రూప్ అని ఇవన్నీ నోబుల్ గ్యాసెస్ కిందకు వస్తాయి. సో మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అవన్నీ నీకు లాస్ట్లో వ్యాలెన్సీ అనేది 8 ఫామ్ అవుతాయి. సో అవి ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ప్రాబ్లమ్స్లో మనం డీల్ చేద్దాం. సో ఒక్కొక్క హైడ్రోజన్కి హీలియంకి ఇలా కొన్ని నేను తీసుకుంటాను. మీకు ఒక 30 ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు హోంవర్క్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను హైడ్రోజన్ తీసుకున్నాను. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1, కానీ నాకు 1 యొక్క ఫస్ట్ ఆర్బిట్ యొక్క క్యాపబిలిటీ ఎంత 2. సో నేను ఇక్కడ 2 తినగలుగుతాడు కానీ నాకు ఉండేది 1. సో నేను 1 ఇవ్వగలుగుతాను అంతే. సో 2 ప్లేట్లు బిర్యానీ తినగలుగుతాడు ఫస్ట్ ఆర్బిట్ వాడు, కానీ నా కాడ ఉండేది 1 అంటే 1 ఇస్తాను. సో ఫస్ట్ ఆర్బిట్లో వాడు 2 తింటే నాకేమి, వాడు 8 తింటే నా కాడ ఉన్నదే నేను ఇస్తాను. సో ఫస్ట్ ఆర్బిట్ ఫిల్ విత్ 1. అది సెకండ్ ఆర్బిట్కి వచ్చినానంటే వీడి దగ్గర 2 ఉంది, వీడి కెపాసిటీ ఎంత 2. సో హ్యాపీగా ఈ 2ని తినేస్తాను అనమాట. సింపుల్గా చెప్పాలంటే వీడు 2 ప్లేట్లు బిర్యానీ తింటాడు అనుకోండి, వీడు కూడా 2 ప్లేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు హ్యాపీగా తినేస్తాడు అనమాట. సో ఫస్ట్ ఆర్బిట్ అనేది ఫిల్ అయిపోతుంది హ్యాపీగా. సో ఇలా ఫిల్ అయ్యేదాన్ని డూప్లెట్ అంటారు. చూడండి 2 ఫిల్ అయినాయి కదా. సో డూప్లెట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఇట్ హ్యాస్ టు ఫిల్ 2. సో ఫిల్ మీన్స్ స్టేబుల్ అని చెప్పుకోవచ్చు. ఇలా డూప్లెట్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ లిథియంకి వచ్చేసి 3 ప్లేట్స్ ఆఫ్ బిర్యానీ అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే 3 ప్లేట్స్ ఆఫ్ బిర్యానీ ఉందనుకోండి. ఫస్ట్ వాడు ఎంత తినగలుగుతా అని చెప్పాను 2, అంతకుమించి వాడు తినలేడు. సో ఫస్ట్ దానికి వచ్చేసాము 2. సో ఇంకా 3 ఇప్పుడు 2 ఫిల్ చేసాం, ఇంకెన్ని ఉండాలి 1 ఉంది. సో సెకండ్ యొక్క క్యాపబిలిటీ ఎంత, వీడి సెకండ్ వాడికి 8, వీడి క్యాపబిలిటీ ఏమో 8. సెకండ్ ఆర్బిట్కి క్యాపబిలిటీ 8. సో వీడి 8 తినగలుగుతారు కదా అని చెప్పి నాకు 8 ఉన్నాయా, లేవు, నాకు ఉండేది 3. సో ఫస్ట్ ఆర్బిట్ని ఫిల్ చేసాము, సెకండ్ ఆర్బిట్ వచ్చేసాము 1. ఎందుకు, ఓన్లీ 1 ఉంది నా కాడ. సో 2 + 1 3. సో ఇప్పుడు నాకు వ్యాలెన్సీ ఎంత ఉంది చెప్పండి అన్నప్పుడు నా వ్యాలెన్సీ 1. ఇప్పుడు నాకు ఇది ఎంత తెచ్చుకుంటే ఆక్టేట్ అవుతుంది, నాకు ఇది ఎంత ఉంటే నాకు ఆక్టేట్ అవుతుంది. సో నేను 7 తెచ్చుకున్నానంటే 8 అయ్యి ఆక్టేట్కి ఫామ్ అవుతుంది. ఆక్టేట్ రూల్ని సాటిస్ఫై చేస్తాను. అప్పుడు దీన్ని ఏం చెప్పొచ్చు అంటే స్టేబుల్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో సింపుల్ లైక్ దట్. సో నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. ఇప్పుడు నాకు అక్కడ 4 ప్లేట్స్ ఆఫ్ బిర్యానీ ఉంది. సో 4 ప్లేట్స్ ఆఫ్ బిర్యానీలో ఫస్ట్ వాడు ఎంత వెళ్తాడు 2 ప్లేట్స్, ఎందుకంటే ఫస్ట్ దానికి కే యొక్క క్యాబిలిటీ ఎంత, ఫస్ట్ ఆర్బిట్ క్యాబిలిటీ 2. సో ఆల్రెడీ 2 తినేసాడు, ఇంకెన్ని ఉంటాయి 2 ఉంటాయి. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ 8 తినగలుగుతాడు, కానీ నాకు మిగిలిపోయింది 2. సో 2 ఫిల్ చేసి వేసేసాను. సో నాకు ఇప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో వ్యాలెన్సీ ఎంత, దిస్ ఈస్ ద వ్యాలెన్సీ 2. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది ఆక్టేట్ అవుతుంది 6 వచ్చిందంటే 8 అవుతుంది. అప్పుడు నాకు ఇది ఆక్టేట్ విచ్ బికమ్స్ ద స్టేబుల్ అని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ 8 తెచ్చుకుంటే బయట నుంచి. సో అదేవిధంగా ఇప్పుడు 5 ఉంది. సో ఇక్కడ 5 ఉన్నప్పుడు అంటే 5 ప్లేట్స్ ఆఫ్ బిర్యానీ ఉన్నప్పుడు ఫస్ట్ వాడు అంటే ఫస్ట్ ఆర్బిట్, దట్ మీన్స్ కే షేల్ అనేది ఎంత తీసుకుంటాడు, ఫస్ట్ దానికి 2 వెళ్ళిపోయినాయి, ఇంకెన్ని ఉంటాయి 3 ఉంటాయి. సో సెకండ్ వాడు ఎంత తినగలుగుతాడు 8 తినగలుగుతాడు, కానీ నాకు అక్కడ 3. సో నేను ఆ 3 ఫిల్ చేస్తే చాలు, 2, 3. సో ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిట్. సో ఎక్స్ట్రా 8 అవ్వాలంటే 5 తెచ్చుకున్నాము అంటే ఫాలో అవుతుంది. సో రిమైనింగ్ 30 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 30 ఎలిమెంట్స్కి ట్రై చేయండి. అంటే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, మీకు స్క్రీన్ మీద కూడా వేస్తాను, ఒకసారి చూడండి. ఆ వాటికి మాత్రము ఇలా రాయండి, ఈ విధంగా సర్కిల్స్ గీయండి. సో ఎలా సర్కిల్స్ గీయాలనేది కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో అలా తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఎంత క్యాపబిలిటీ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ 8 ఫిల్ అయిపోయాయి. సోడియం వచ్చేసి అటామిక్ నెంబర్ 11. సో ఫస్ట్ ఆర్బిట్లో వచ్చేసేమో నాకు 2 ఫిల్ చేయగలుగుతాను, ఫస్ట్ ఆర్బిట్లో 2 ఫిల్ చేయగలుగుతాను. సో 2 ఫిల్ అయిపోయాయి. సెకండ్ ఆర్బిట్ ఎన్ని ఫిల్ చేయగలుగుతాను 8. సో నాకు 2 వెళ్ళిపోయాయి, ఇంకా 8 అంటే ఎంత రావాలి అప్పుడు 1 2 3 4 5 6 7 8. సో 2, 8. అప్పుడు ఎంత అయింది 2, 8 అంటే 10. సో 2 + 8 10. ఇంకెన్ని మిగిలిపోయినాయి 11. సో ఇంక 1 మిగిలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆర్బిట్కి వెళ్ళిపోతాం. కే అయిపోయింది, ఎల్ అయిపోయింది, నెక్స్ట్ ఎంకి వెళ్తాం. ఎం యొక్క క్యాపబిలిటీ ఎంత 18. సో మనకక్కడ 18 ప్లేట్స్ వాడు తినగలుగుతాడు, కానీ నాకు మిగిలిపోయింది 1. సో నేను 1 ఇస్తాను. సో ఫస్ట్ ఆర్బిట్లో ఏమో 2 ఫిల్ అయ్యాయి,
సెకండ్ ఆర్బిట్లో 8 ఫిల్ అయ్యాయి, సోడియంకి 8 ఫిల్ అయ్యి, నెక్స్ట్ వచ్చే ఆర్బిట్కి ఓన్లీ 1. సో నాకు వ్యాలెన్సీ ఎంత అప్పుడు? ఓన్లీ 1, వ్యాలెన్సీ 1. మన రిమైనింగ్ 7 తెచ్చుకుంటే ఆక్టేట్ స్టేబుల్ అవుతుంది, ఆక్టేట్ రూల్కి వెళ్ళి స్టేబుల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చేసేదాన్నే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాము. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేసేదాన్నే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాము. వేటిలో చేస్తున్నాము? ఆర్బిటల్స్లో చేస్తున్నాము. దిస్ ఈస్ ద టోటల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్.